ఓ మై గాడ్, నేను ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశాను పిల్లలు, మర్చిపోయాను. పిల్లలు ఏంట్రా ఊ అని సౌండ్ చేస్తున్నారు? ఏంట్రా, ఏమైనా ఉందా ఏంటి నా తల మీద? బాగున్నానా లేదా? ఏ కేజీ అక్క, బాగున్నానా? ఏంట్రా అరుస్తున్నారు? ఫ్రెండ్ వచ్చాడా? ఏదిరా? ఎవరు వచ్చారబ్బా? నేను ఒక గెస్ట్ని ఇన్వైట్ చేశాను కదా, ఆ ఫ్రెండ్ వచ్చాడు, ఆడుకుంటున్నాడు మనతో కదూ. ఓ అరే, నాకు కనిపించట్లేదురా. ఈసారి వచ్చినప్పుడు నాకు చెప్పండి. ఇలాగే ఉండనా? మరి నన్ను చూడరా. అరే దడుచుకున్నాను రా, నేను భయం వేసింది. ఇలా తిరగనా? ఓకే, రాలేదు. హాయ్ ఫ్రెండ్, బాగున్నావా? చాలా బాగున్నాను. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను తెలుసా? అవునా, చాలా బాగున్నావు. నువ్వు హెయిర్ స్టైల్ బాగుంది, నీ పింక్ టీ షర్ట్ బాగుంది, నీ డ్రెస్ బాగుంది. ఓ థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్ టు సిబిసి ఫైనల్ ప్రోగ్రామ్. వావ్, బరే మనం మన ఫ్రెండ్ పేరు తెలుసుకుందామా? నా పేరేమో వినీలా, తన పేరేమో రితిక, తన పేరేమో జశ్వత్. నీ పేరేంటి? నా పేరు నీ పేరు? నా పేరు నీ పేరే, నేను చెప్పాగా నా పేరు. అక్క ఏంటి చెప్పు. ఈ రోజుదా, నిన్నటిదా, మొన్నటిదా? అరే ఎవరికన్నా ఇన్ని పేర్లు ఉంటాయా? ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఇంకా వారం సరిపడా పేర్లు చెప్తావా ఏంటి? అవునక్క. సరే కానీ రోజుకో పేరు. మాకు రోజుకో పేరు ఎందుకు కానీ, మీ మమ్మీ డాడీ మీ ఇంట్లో నిన్ను పిలిచే పేరు ముద్దుగా పిలుస్తారా? ఆ పేరు చెప్పు, మేము అది పిలుస్తాం. నా పేరు. నీ పేరు? చాలా మంచి పేరు. చాలా మంచి పేరు ఏంటో చెప్పు. చెప్పాక చాలా మంచి పేరు. బాబా, చాలా మంచి పేరు. సరే, ఆ మంచి పేరేంటి? జాకీ చైన్ అక్క. జాకీ చైనా? జాకీ చైన్ అంటరా, చాన్ కాదు చైన్. అబ్బో, ఏంటేంటి? మా చెల్లి పేరు. మీ చెల్లి పేరు? కీ చైన్. కీ చైనా? అరే అరే ఆగండ్రా, వీడి పేరేమో జాకీ చైన్ అంట, వాళ్ళ చెల్లి పేరు కీ చైన్. నాకు తెలుసు వీళ్ళ తమ్ముడు పేరు సైకిల్ చైన్. చెప్పావక్క. అంతేనా? ఓ చైన్ బ్యాచ్ అవి అందరూ. ఓహోహో, సూపర్. సరే సరే కానీ, సరే చైన్లు కాదులే కానీ, నిన్ను ముద్దుగా ఒక పేరు పెట్టి పిలుస్తాను. నీ పేరు చెప్పు, మా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు నీ పేరు కోసం. చెప్పా కదక్క నా పేరు. ఇది రేపుది ఎల్లుండిది కాదు, మంచి అస్సలు పేరు, ఇంట్లో అందరు పిలిచే పేరు. అస్సలు పేరా? చెప్పు అక్క. రెడ్ చొక్క వాడికి తెలుసక్క నా పేరు. రెడ్ షర్ట్ ఎవరు వేసుకున్నది? వాడి పక్కనే కూర్చున్నానక్క నేను. అయ్యి నీ పక్కనే కూర్చున్నాడు సిబిసిలో, వాడి పేరేంటి చెప్పు. జోయల్ నీ పక్కన కూర్చున్నాడంట కదా, తిని పేరేంటి? వాడికి తెలుసక్క నా పేరు. నీ తెలుసంటగా, చెప్పు త్వరగా. అక్క అదేంటి, వాడేంటి అసలు ఏం మాట్లాడట్లేదు? నువ్వు తెలీదు అక్క. చెప్పు. అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా. క్రీమా? గ్రీన్ షర్ట్ వేసుకుంది. ఆ అమ్మాయి కూడా తెలుసక్క. మీరందరూ ఒకే బ్యాచా? చైనక్క క్లాస్ అయ్యండి కొంప తీసి. కాదక్క. కాదా? అయితే ఇందక్క క్లాస్ అయ్యి ఉంటారు. సిందక్క క్లాస్ అక్క. సిందక్క? అవునా, సిందక్క మీ క్లాసేనంట. సరే సరే కానీ నీ పేరు చెప్పవా? సరేలక్క. చెప్పు. పేరు. నీ పేరు? డుంబు. ఓ డుంబుకి వెల్కమ్ చేయండి క్లాస్. సరే సరే, హాయ్ డుంబు. హాయ్ డుంబు. హాయ్ అక్క. అబ్బా, చైన్ల కంటే ఈ డుంబునే బాగుంది చక్కగా. డుంబు నీ పేరు చాలా బాగుంది కానీ
నీకు విషయం తెలుసా? ఏంటక్క? సిబిసి జరిగింది. అవును కదా. అందుకే మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అవునక్క. అవును అక్క, నేను కూడా వచ్చానక్క. నువ్వు వచ్చావా? ఆ, నేను చూడలేదే నిన్ను సిందక్క క్లాస్లో కూడా. మా క్లాస్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది అక్క. అవునా అక్క? అరే పిల్లలు ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయినా. డుంబు డుంబు కాదు కాదు కాదు, ఎంత ఫాస్ట్గా అయినా నేను నీ ఫేస్ గుర్తుపడతానే. నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది తెలుసురా నేను? డుంబు సిందక్కని అడుగు అక్క. సిందక్క వచ్చాడా? సరే డుంబు, సరే కానీ నేను నీకేం చెప్పానంటే, నీతో పాటు నేను నీ ఫ్రెండ్ని కూడా తీసుకురమ్మన్నా కదా అక్క. నేను మర్చిపోయారు అక్క. ఎందుకు మర్చిపోయావు? అయ్యో వాడిని నేను ఇందాకటి నుంచి ఏంటో మర్చిపోయాను అనుకుని ఆలోచిస్తున్నాను. ఏంటో మర్చిపోయావని ఆలోచిస్తున్నాను. నేను నీకు చెప్పాను కదా ఇక్కడ ఇంటి దగ్గర పెట్టి మర్చిపోయాను అక్క. ఇంటి దగ్గర పెట్టి బీరువా తాళం వేసి ఏం వేయలేదుగా వాడి లోనా? అన్నం తిన్నాడో లేదు. అయ్యో మరి ఎల్లు, నేను పెట్టి తీసుకురా తొందరగా. మా పిల్లలందరికి చెప్పాను డుంబు తన ఫ్రెండ్ వస్తారని. అక్క ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. తొందరగా వచ్చేయి. ఓకే అక్క. తొందరగా. ఓకే అక్క. బాయ్. బాయ్. త్వరగా రావాలి, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది. అబ్బా, నేను ఇంకో ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేశాను పిల్లలు. డుంబు ఒక్కడే వచ్చాడు, ఏంటో అర్థం కావట్లా. డుంబుతో పాటు తన ఫ్రెండ్ని తీసుకొస్తానన్నాడు. వాళ్ళిద్దరితో పాటు ఇంకో ఫ్రెండ్ని కూడా రమ్మని చెప్పాను తెలుసా? హలో, ఏంటి వెళ్ళిపోయింది నా ఫ్రెండ్? ఎవరో వచ్చారు మన ముందుకి, ఇంకో ఫ్రెండ్ ఇన్వైట్ చేద్దామా? 1 2 3 4 5. మనం తన్ని క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేయలేదు కదా, అందుకే వెళ్ళిపోయింది. హాయ్ పింకీ. హాయ్ అక్క. పింకీ నువ్వెంత బాగున్నావో. థాంక్స్ అక్క. మరే నీ ఇయర్ రింగ్స్ ఏంటి ఇంత బారుగా ఉన్నాయి? చెవి నొప్పి వస్తుందా? అంత బారు పెట్టుకుని నొప్పి వచ్చింది మరి. అక్క అవి చాలా కాస్ట్లీ అక్క. కాస్ట్లీ? కూడా ఉన్నాయి పెద్ద కాస్ట్లీ. నేను పెట్టుకున్నా చూడు. అబ్బో, నీ గాజులు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మ్యాచింగ్ వేసుకున్నావా? ఎల్లో టీ షర్ట్, ఎల్లో బ్యాంగిల్స్, బాగున్నావు. థ్యాంక్ యూ అక్క. పింకీ నువ్వేంటి ఇందాక వచ్చేటప్పుడు ఒక సాంగ్ పాడావు, పాడు. నాకు చాలా బాగా అబ్బా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? భలే పాడుతున్నావి ఆనందంగా. అక్క నేను నువ్వు ఎందుకంత సంతోషంగా ఉన్నానో తెలుసా అక్క? చెప్పు మరి. అక్క నేను నువ్వు ఈ 8 డేస్ సిబిసికి వచ్చానక్క. వావ్, పింకీ సిబిసికి వచ్చిందా పిల్లలు? ఎవరి క్లాస్మేట్? నీ క్లాసేనా? నేను నువ్వు ఇందక్క క్లాస్ అక్క. ఇందక్క క్లాస్ అంట. నా క్లాసా? అవునక్క. మైండ్ బ్లోయింగ్ గా. ఇప్పుడు నాకు 32 మంది పిల్లలు, ఇప్పుడు 33. కాదక్క, ఆ 32 పిల్లలు నేనే అక్క. సరే పింకీ, సరే గాని నువ్వు సిబిసికి వచ్చి చాలా ఆనందంగా ఉన్నావని చెప్పావు కదా. అవునక్క. భలే మంచి పాట పాడావు కదా. అవునక్క. నువ్వు ఎందుకు అంత ఆనందంగా ఉన్నావో చెప్పు ఇప్పుడు. నేను ఈ 8 డేస్ సిబిసికి వచ్చి ఒక బెస్ట్ ఫ్రెండ్ ని చేసుకున్నానక్క. బెస్ట్ ఫ్రెండ్? 8 డేస్ లో బెస్ట్ ఫ్రెండ్ అంట. మా పిల్లలు నా ఫ్రెండ్ ని పిలవనా అక్క? తీసుకురా మరి, ఇంకెందుకు ఆలస్యం? ఒక్క నిమిషం అక్క, వచ్చేస్తున్నా. తొందరగా వచ్చేసాయి. అరే డుంబు వెళ్ళాడు, ఇంకా రాలేదేంట్రా? పింకీ అయితే మళ్ళీ వెళ్ళింది, ఎప్పటికొచ్చిద్దో చూద్దాం. పింకీ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి 8 డేస్. అక్క పింకీ, నా ఫ్రెండ్ ఇదిగో అక్క. నీ ఫ్రెండ్ బైబిలా? అవునక్క.
నీ ఫ్రెండ్ బైబిలా? అబ్బా, నేను సిబిసికి వచ్చి వద్దిల్లే నాయకుల గురించి తెలుసుకుని ఈ బైబిల్ నాకు ఫ్రెండ్ అయిందక్క. ఓ పిల్లలు, సిబిసికి వచ్చి ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ అంట 8 daysలో. ఎలా మరి మా పిల్లలు కొంచెం చెప్పవా? అక్క రోజు బైబిల్ చదువుకుంటానక్క నేను. అవునా? అవునక్క. ఓకే, ఇంకా అక్క ప్రార్థించే నాయకులు ఎలా ఉండాలో, బాధ్యత కలిగిన నాయకులు ఎలా ఉండాలో తెలుసుకున్నానక్క. ఓ చాలా మంచిదానివి పింకీ, నువ్వు ప్రార్థించడం. లోబడే నాయకుల గురించి కూడా తెలుసుకున్నానక్క. లోబడే నాయకుల గురించి తెలుసుకున్నావా? ఇంకేం తెలుసుకున్నావు అక్క? ఈ నాయకుల్లాగా నువ్వు కూడా ఉండాలనుకుంటున్నానక్క. వెరీ గుడ్ పింకీ, చాలా మంచి విషయాలు నేర్పించావు. నువ్వు నేర్చుకున్న విషయాలు మా పిల్లలందరికీ చెప్పావు. అక్క చెప్పు. నీకు తెలుసా? ఏంటది? నాకు సిబిసి రాకముందు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడక్క. సిబిసికి రాకముందు ఒక ఫ్రెండ్ అంట. ఎవరు? అక్క ఆడే అక్క. ఫోన్ అక్క. ఫోనా? అవునక్క. అవునా? ఇప్పుడు అయితే ఆ తర్వాత నుండి నాకు బైబిల్ బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయింది అక్క. చాలా మంచిది పింకీ, నువ్వు చాలా మంచి ఫ్రెండ్ని ఎన్నుకున్నావు. చాలా చాలా సంతోషంగా ఉంది పింకీ నాకు. థ్యాంక్స్ అక్క. ఓకే పిల్లలు, 8 daysలో ఒక మంచి పాత ఫ్రెండ్ ఏమో ఫోన్ అంట, మంచి ఫ్రెండ్ ఏమో ఏంటిది చెప్పండి? అబ్బా పింకీ, చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మీకు? మా పిల్లలకు కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉంది తెలుసా? పిల్లలు మీకెవరు బెస్ట్ ఫ్రెండ్? పిల్లలు మీ పక్కన ఫ్రెండ్స్ పేర్లు చెప్పకండిరా. ఎవరు? అదిగో పింకీ, చూసావా? తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఎవర్రా మాట్లాడుతున్నారు? డుంబు. నేనే బైబుల్. అక్క నా ఫ్రెండ్ నీతో కూడా మాట్లాడుతున్నాడు అక్క. నేను అస్సలు అనుకోలేదు తెలుసా, నాతో కూడా మాట్లాడతారా? అవునక్క. అబ్బా పిల్లలు, పింకీ ఫ్రెండ్ మాట్లాడు. ఓ చెప్పు ఇంకా. రోజు నాకు చదువుతుంది అక్క. పిల్లలు వినిపిస్తుందా? బైబిల్ మనతో మాట్లాడుతుంది. పిల్లలు అక్క నీకు విషయం తెలుసా అక్క? చెప్పు. నాలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఉన్నాయి అక్క. అబ్బో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. అబ్బా అవునక్క. పిల్లలు, బైబిల్లో మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏది మంచిదో చూడ అంత బైబిల్లో ఉందంట. బైబిల్ మనతో మాట్లాడుతుంది. వినండి వినండి. అవన్నీ పింకీకి నేర్పిస్తున్నాను అక్క. అబ్బా అవన్నీ నేర్చుకుందక్క పింకీ. అందుకేనా నిన్ను బెస్ట్ ఫ్రెండ్గా ఎంచుకుంది. అందులో సర్వ జ్ఞానం ఉందంట, బుద్ధి అన్నీ ఉన్నాయంట. అందుకని చాలా మంచి విషయాలు నేర్చుకొని పింకీ 8 daysలో మంచి ఫ్రెండ్ని తెచ్చుకుంది. చాలా మంచిది. అవునేంటి ఇంకా? ఇందాక ఎవరో వెళ్ళారు కదా? సరే, పింకీ ఏమో ఒక మంచి ఫ్రెండ్ని తీసుకొచ్చి మనకి చక్కగా ఇంట్రడ్యూస్ చేసింది. డుంబు ఏంటి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకురాలా? అబ్బబ్బా, ఎప్పుడు ఈ ఎంట్రీ ఇలాగే ఉండిద్ది, నన్ను భయపెట్టేస్తాడు. డుంబు ఏంటి? ఎంతసేపు అయిందో తెలుసా? నేనే ఎప్పుడు నాతో గొడవ పడతానే ఉంటావా నువ్వు? సరే మీ గొడవ ఆపండి కానీ ఏంటి డుంబు? మీ చెల్లి చక్కగా వచ్చింది. ఎవరో నీతో మాట్లాడుతున్నారు డుంబు. వీడు నీ పాత ఫ్రెండ్ ఏంటి? నాకు అర్థం కావట్లా, వివరంగా చెప్పవా? అప్పుడప్పుడు ఫ్రెండ్ అంట. పిల్లలు బుర్ర తినకు అక్క. నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ తీసుకొచ్చానక్క. నువ్వు ఒక పక్కన ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇంకో ఫ్రెండ్ గురించి మాట్లాడతావేంటి? ఇతనితో ఎప్పుడో ఫ్రెండ్షిప్ కట్ చేశానక్క. కట్ చేయడం ఏంటి? అదేంటి డుంబు? వద్దు పో, నువ్వు బోర్. అయ్యో డుంబు చూడండి. రా డుంబు ప్లీజ్.
వద్దు నాకు బైబిల్ బోర్ కొడుతుందంట పిల్లలు. సరే గాని నీ వద్దు ఫ్రెండ్ డుంబు. ఎవరు మరి? పిలిచేస్తున్నా. పిలిచే, వెయిట్ చేస్తున్నాం. అరే రారా, ఇప్పటికి చాలా బిల్డప్ ఇచ్చేసాను, త్వరగా రా. అక్క వాడి కొద్దిగా సోకు ఎక్కువ అక్క. సోకు? అబ్బో నీకు లేదేంటి? ఊరి రారా, నీ హెయిర్ స్టైల్ కూడా బాగుందిలే. చాలేరా మేకప్ వేసింది, రా త్వరగా. అయ్యో మేకప్ వేసుకున్నాడంట ఫ్రెండ్. త్వరగా ఇన్వైట్ చెయ్యి, డుంబు వెయిట్ చేస్తున్నారు పిల్లలు. రా. అయ్యో ఏంటి డుంబు నీ ఫ్రెండ్ ఎవరు? ఫోన్ అక్క, నా బెస్ట్ ఫ్రెండ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఫోనా? ఇప్పుడు దాకా దానికి అన్నం పెడుతున్నానన్నావు. అవునక్క, మరి ఛార్జింగ్ పెట్టాలి కదా. ఓహో, అన్నం అంటే ఛార్జింగా? నా బుర్రకి తట్టలేదులే. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అక్క, కలిసి ఆడుకుంటారు, కలిసి తింటారు, కలిసి పడుకుంటాం. అబ్బో పడుకోవడం కూడా. ఓహో, డుంబుకి కాదక్క, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బెస్ట్ ఫ్రెండ్. అవునా పిల్లలు, మీకు ఫోన్ బెస్ట్ ఫ్రెండా? అదేంటి ఫోన్? కాదంట, అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వు నా ఒక్కడికి కాదా ఫ్రెండ్, అందరికీనా? అవునక్క, ఎందుకంటే నేను లేకుండా ఈ పిల్లలు అన్నం తినరక్క. అన్నం తినరా ఫోన్ లేకుండా? మీరు కాదు, పేరెంట్స్ చెప్పాలి. ఇంకా ఇంకా నీకు చెప్పు, ఇంకా ఎలా ఫ్రెండ్ అయ్యాడు డుంబు నీకు చెప్పు. మేమిద్దరం రోజు ఆడుకుంటాం అక్క. ఆడుకుంటారా? ఆఖరికి వాష్రూమ్ కూడా తీసుకెళ్తాడక్క నన్ను. వాష్రూమ్ కి? ఫోన్, వాష్రూమ్, తినడం, పడుకోవడం, ఆడుకోవడం, వాష్రూమ్ ఆల్సో. ఎందుకలా అన్ని చెప్పేస్తావు? చెప్పని డుంబు, అందుకేనేగా నీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు. అక్క నేను ఇప్పుడు వరకు నా ఒక్కడికే ఫ్రెండ్ అనుకున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్. ఏం కాదు, నువ్వు అబద్ధాలు చెప్తావు. మా పిల్లలు అలా ఏం చేయరు. లేదక్క, పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు. పిల్లలు చెప్పండి, ఏంటి మీకు బెస్ట్ ఫ్రెండా? ఫోన్ బెస్ట్ ఫ్రెండ్ కాదా? లేదక్క, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు అక్క. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. అడగండి అక్క, కావాలంటే చెప్పండి రా. అదిగో అక్క, వీళ్ళు ఫోన్ లేకుండా అన్నం తినరా? ఫోన్ లేకుండా బయటికి రారు. స్కూల్ కు వెళ్ళాలన్నా సరే ఫోన్ కావాల్సిందేనంటారక్క. అవునా? నీతో అబద్ధాలు ఆడుతున్నారక్క వీళ్ళందరూ. ఏ ఊరుకో, నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. నీ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు కదా అని మా పిల్లల మీద అబద్ధాలు చెప్తావా? లేదక్క, కావాలంటే అడుగు పిల్లల్ని. పిల్లలు నో నో అని చెప్పండి రా అందరూ. నీకొకటి తెలుసా డుంబు, వీళ్ళందరూ 8 days CBCకి వచ్చారు. పింకీ చెప్పిన మాటలు కూడా విన్నారు. అక్క నేను నువ్వు తన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నానక్క. ఫోన్ దగ్గర ఏంటో కొన్ని చెప్పు, మా పిల్లలు వింటారు. అస్సలు మా పిల్లలు చూడరు తెలుసా. ఫ్రెండే కాదు, చెప్పిద్దక్క. నీ ఫ్రెండ్ చెప్పిద్దా? ఫోన్ చెప్పు. ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అని చేసుకుంటావు మా వాళ్ళని కూడా? మా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం కాదు కదా. అక్క నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి అందరితో గేమ్స్ ఆడతాను అక్క. పిల్లలు అందరూ గేమ్స్ ఆడుతున్నారా ఫోన్తో? అది మీతో ఆడిద్దంట. ఇంకా ఇంకా ఏం చెప్పు మరి. అన్నం తినేటప్పుడు మేము రైమ్స్ చూస్తాం అక్క. అన్నం తినేటప్పుడు రైమ్స్ ఎవరు చూస్తున్నారు? ఓకే, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయారా? డుంబు నాకైతే, నీకైతే ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, ట్విట్టర్ లో, అబ్బో ఇంకా అకౌంట్లు ఉన్నాయి అక్క. బాబోయ్, స్నాప్చాట్ కూడా అక్క. 5-6 ఉన్నాయిరా. మీకు ఏం లేదంట. ఏంట్రా పిల్లలు చెప్పండి గట్టిగా. మాకేం లేవు. వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అక్క. ఏం కాదులే, అబద్ధాలు ఆడుతున్నారు అక్క. ఓహో, నువ్వు జాగ్రత్తగా విన్నావా? నువ్వు మా పిల్లలు చెప్పినవి? మా పిల్లలు CBCకి వచ్చారు. 8 days వచ్చారు. నువ్వు కూడా వచ్చావు. రావచ్చుగా డుంబు. నేను ఎప్పుడు వదిలేసా కదా. అలా అనకు డుంబు.
అలా అంటావేంటి డుంబు? చెప్తున్నాడు కదా నీ బెస్ట్ ఫ్రెండ్ నేనే అని డుంబు. నా వద్ద సర్వజ్ఞాన సంపదలు ఉన్నాయి డుంబు. డుంబు తన మాట వినక డుంబు, రా మనం గేమ్స్ ఆడుకుందాం. డుంబు తన మాట వినక డుంబు. డుంబు అయ్యో రా డుంబు. డుంబు ఇటు రా డుంబు. నువ్వు పిలవద్దని చెప్పానా? అలా డుంబు అనమాకు నువ్వే డుంబు. నిర్ణయించుకో ఎటు వెళ్ళాలో. ఎవరికి నీ హృదయం ఇస్తావు, ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకుంటావు? అక్క ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్ అక్క. డుంబు ఫోన్లో ఫుల్గా ఛార్జింగ్ ఉంది, రా రా. వచ్చేసినా. మంచి గేమ్స్ అన్లాక్ అయినాయి, రా. ఓకే ఏంటి డుంబు అంత ఇదిగా? పింకీ ఏమో సిబిసికి వెళ్ళి వర్ధిల్లు చిన్న నాయకుల గురించి నేర్చుకుందని చెప్పింది తెలుసా? మా తమ్ముడు సిబిసికి ఎందుకు వచ్చాడో తెలుసా అక్క? ఎందుకు వచ్చాడు? స్నాక్స్ కోసం వచ్చాడు అక్క. స్నాక్స్ చెప్పాను నా గురించి మాట్లాడుతాని. సరే 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 పింకీ చక్కగా. అవునా? నేను ఏసే మాటలు చక్కగా విని బైబిల్ ని నా బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకున్నానక్క. అవునా? మా తమ్ముడు రోజు ఇచ్చే స్నాక్స్ తినేసి బుర్రమని నిద్రపోయాడక్క. సరే 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 ఉండు పింకీ, మీ ఇద్దరు గొడవ పడకండి, మీ ఇద్దరు గొడవ పడకండి. డుంబు నేను ఒక మాట చెప్పనా? సరే నువ్వు ఈ రోజు మాకు గెస్ట్ కదా, మరి నీకు బాగా మంచి జ్ఞానం ఇచ్చేది ఎవరని ఎవరు చెప్తున్నారు? అక్క నా బెస్ట్ ఫ్రెండ్ ఫోనేనక్క. అబ్బబ్బా అది ఛార్జింగ్ లేదనుకో, పగిలిపోయిందనుకో, చేతిలో ఏమైపోయిద్ది? నీతో ఉండిద్దా? ఛార్జింగ్ పెట్టుకున్నా పాడైపోయిద్ది. ఎప్పుడు ఉండిద్దా? సరే ఎంతసేపు ఎంజాయ్ చేస్తావు డే అంతట్లో? ఛార్జింగ్ అయిపోయే వరకు అక్క. లైఫ్ లాంగ్. అప్పుడు నీకేమైందో తెలుసా? దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ కళ్ళు పోతాయి, నీ కళ్ళజోడు పడిద్ది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఏం లేదక్క, అది ఇచ్చే జ్ఞానం చాలా కొద్దిగానే ఉండిద్ది. లేదక్క నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు దాని మాటలు వినకు డుంబు. సిబిసికి వెళ్ళి చూడు పింకీ, మీ చెల్లి చాలా విషయాలు నేర్చుకుంది కదా. పరిశుద్ధ గ్రంథంలో మనకి బుద్ధి, జ్ఞానము, తెలివి అన్నీ ఉంటాయి కదా. అది శాశ్వతమైన ప్రేమ. నువ్వు అస్సలు ఫోన్ మాట వినొద్దు డుంబు. డుంబు వాళ్ళ మాటలు వినకు డుంబు. నిజంగా లైఫ్ లాంగ్ మనకి హ్యాపీనెస్ ఇచ్చేది యేసయ్యే, బైబిలే. పరిశుద్ధ గ్రంథంలో చాలా జ్ఞానం ఉంది. నువ్వు ఫోన్ దగ్గరికి వెళ్ళొద్దు. నీ ఫ్రెండ్ ఫోన్ కాదు. అవునా? అవును డుంబు రా డుంబు. చెల్లి పిలుస్తుంది, పింకీ పిలుస్తుంది, పరిశుద్ధ గ్రంథం పిలుస్తుంది. వెళ్ళు డుంబు. మాటలు వినకు ఫోన్ చూడకు డుంబు. ఫోన్ మాటలు వినకు డుంబు. సరే అక్క, సరే చెల్లి, మీరు చెప్పినట్లు చేస్తాను. చాలా సంతోషంగా ఉంది డుంబు. డుంబు నీ కోసం మా పిల్లలందరూ చక్కగా క్లాప్స్ కొడతారు. 1 2 3. డుంబు డుంబు రా డుంబు ఆడుకుందాం. ఓ ఇప్పుడు పారిపోయింది, బెస్ట్ ఫ్రెండ్ పారిపోయింది. వాళ్ళ మాటలు వినకు డుంబు. వెరీ గుడ్. చాలా డుంబు చాలా మంచివాడైపోయాడు. వద్దు నాకొద్దు, నువ్వు ఇంకా. డుంబు నన్ను వదిలేస్తున్నావా డుంబు? కావాలి. ఓ గట్టిగా క్లాప్. నువ్వు వద్దు అని చెప్తున్నాడు కదా, పారిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. చెప్పండి పిల్లలు. మాకు ఫ్రెండ్షిప్ వద్దు, నాకొద్దు, మాకొద్దు, మాకొద్దు. చూడండి. షబ్బా, హాహా, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో అక్క. పింకీ నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. మరి పాడదామా మనందరం కలిసి? ఎంతో ఎంతో ఆనందం, ఎంతో ఎంతో ఆనందం. అబ్బా పింకీ, నువ్వు వచ్చి చాలా విషయాలు సిబిసికి వచ్చి నేర్చుకున్నట్లే మా పిల్లలందరూ కూడా నీ మాటలు విని ఇంకా ఎవరన్నా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేస్తుంటే మానాలనుకుంటున్నారు తెలుసా? అవునా పిల్లలు? చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఫోన్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అవును, అది ఇచ్చే సంతోషం టెంపరీయే, కానీ
బైబిల్ ఇచ్చే సంతోషం శాశ్వతమైనది పిల్లలు. శాశ్వతమైన ప్రేమ అంట పిల్లలు. మనమందరం నాయకులుగా ఎదగాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి పిల్లలు. డుంబు చెప్తున్న మాటలు వినిపించాయా? ప్రతిరోజు శాశ్వతమైన ప్రేమనిచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వలన ఇందాక మనకి చెప్పినట్లు పింకీ వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్న మాటలు ఏంటో తెలుసా పిల్లలు? శాశ్వతమైన ప్రేమ. మన సిబిసికి వచ్చి మన టీం చెప్పండి అందరం. వర్ధిల్లుతున్న నాయకులు ఏం చేస్తారో తెలుసా? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారు, బైబిల్ ని ఫ్రెండ్ గా చేసుకుంటారు. ఎంతమంది చేసుకుంటారు? నేను. అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. అక్క అక్క చెప్పు పింకీ. ఆ ఎంట్మాల ఆంటీ వాళ్ళు ఎత్తట్లేదు అక్క చెయ్య. ఓ మీకు బైబిల్ ఫ్రెండ్ కాదా? మీరు వాక్యం చదవరా? అందరూ అంటే చేతులు ఎత్తండి. అక్క అక్క చెప్పు పింకీ. సిందక్ ఎక్కలేదు అక్క. సిందక్ ఎత్తలేదా? అయ్యయ్యో సిందక్ ఎత్తింది నీకు కనిపించలేదులే. ఓకే అక్క. ఓకే మరి అయితే మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ ఎత్తలేదు అక్క. పక్కన అన్నయ్య ఎత్తండి పిల్లలు, ఎత్తండి అందరూ. ఎత్తారు ఇప్పుడు ఓకేనా? ఓకే అక్క. ఓకే పింకీ, మరి మీరు డుంబు నువ్వు చక్కగా చాలా సంతోషంగా రోజు బైబిల్ చదువుకోండి. మా పిల్లలు కూడా బైబిల్ చదువుకుంటారు, బెస్ట్ ఫ్రెండ్గా బైబిల్ని చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ హ్యాపీనెస్ లో మేము ఒక పాట పాడతాం అక్క, డుంబు నేను. ఓకే డుంబు తను కలిసి పాట పాడతారంట. పాట పాడదాము. ఓకే అందరూ కలిసి పాడతారా? పాడండి. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. ఆయన యేసు నా ప్రియుడు యేసు, ఆయన యేసు నా ప్రియుడు యేసు. నాకొక స్నేహితుడున్నాడు, నేనున్నాను భయపడకన్నాడు. వావ్ చాలా బాగుంది పింకీ, చాలా బాగా పాడారు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ పింకీ డుంబు. ఓకే పిల్లలు, మరి మమ్మల్ని పిలిచి చక్కగా మీ అందరూ మా మాటలు విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాము. బై బై. See you. See you. Good night. టాటా. Sweet dreams. Sweet dreams. అబ్బా. బై Bye. బాయ్. Bye. Bye. ఓ పిల్లలు మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు అనుకుంటా. మళ్ళీ వస్తారేమో. వెళ్ళిపోయారు. చాలు. ఓకే పిల్లలు, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఈ 8 డేస్లో కూడా సిబిసిలో కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనందరం మన థీమ్ని గుర్తు చేసుకుందాం. ఆర్ యు రెడీ? మన థీమ్ చెప్పండి. వర్ధిల్లుతున్నా, గ్రోయింగ్. ఓకే మరి మనం